దేని గురించి టెన్షన్ పడుతున్నావు? నా బ్యాగ్ కనిపించట్లేదు అత్తయ్య. ఏది? బ్రౌన్ కలర్ బ్యాగా? అవునత్తయ్య, మీరు చూసారా? ఆ బ్యాగ్ నేనే తీసి రామరాజుకి ఇచ్చానమ్మా. రామరాజుకి ఇచ్చారా? ఎందుకత్తయ్య? తెలిసిన మనిషికి డబ్బులిచ్చి రమ్మని మీ అమ్మమ్మ చెప్తే ఆ బ్యాగ్లో పెట్టి పంపించాను. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదత్తయ్య. అంటే సమయానికి నాకు ఆ బ్యాగే కనిపించింది, అందుకే ఇచ్చాను. జిప్ తీసి చూశానమ్మా, ఏమీ లేదు, ఖాళీగానే ఉంది. అంత విలువైనది ఆ బ్యాగ్? మీరు డైరీ లేని వైపు చెక్ చేసుంటారు. అందులో నా జీవితం ఉంది. నేను వర్షాన్ని కాదన్న నిజం ఉంది. రామరాజు గనక ఆ సిప్ ఓపెన్ చేశాడంటే నా కొంప మునిగిపోతుంది. చెప్పమ్మా, ఏదన్నా సమస్య? సమస్య లేదత్తయ్య, బ్యాగ్ కనిపించట్లేదని చూస్తున్నానంతే. డబ్బులు ఇచ్చేసి ఆ బ్యాగ్ రామరాజు వెనక్కి తీసుకొచ్చేస్తాడులేమ్మా. సరే. పోలీస్ కంప్లైంట్ కాదు, నిజానికి ఆ ముక్కోటమ్మ కాళ్ళు చేతులు విరగ్గొట్టి నేను బుద్ధి చెప్పాలని నాకు కూడా ఉంది వర్ష. అక్కడ గొడవ జరుగుతున్నప్పుడు నా బ్యాగ్ రామరాజు దగ్గరే ఉంది. నేనే గుర్తుపట్టలేదు. భగవంతుడా, రామరాజు ఆ డైరీ తీసి చూడకుండా చూశాడంటే నేను వర్షనని మేనేజ్ చేస్తున్న విషయం బయటపడి అంత సర్వనాశనం అవుతుంది. ఎందుకత్తయ్య రాజీవ్ ఇలా చేస్తున్నాడు? మనమేమో ఆ వర్ష అడ్డు తొలగించుకోవాలని ఆ ముక్కోటమ్మతో చేతులు కలిపాం. ఆవిడ మాట తీరు ప్రవర్తన చూస్తేనే తనెంత డేంజరో అర్థమైంది. రాజీవేమో వర్షాన్ని కాపాడటానికి ఆ ముక్కోటమ్మతో గొడవ పడుతున్నాడు. తనకేమైనా అయితే మన పరిస్థితి ఏంటి? అసలు రాజీవ్ చేసే పనులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. వాడికేమైనా అయితే మనం ఎలా తట్టుకోగలం? అసలు ఆ వర్ష ఏమైపోతే వీడికెందుకు? తను వర్షాన్ని అని నమ్మినట్టు రాజీవ్ మన ముందు నటిస్తున్నాడే తప్ప తనే జ్యోతి అని మనసులో గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడు అత్తయ్య. అందుకే ఇలా చేస్తున్నట్టున్నాడు. రాజీవ్, రాజీవ్ నీకేం కాలేదు కదా? రాజీవ్ నీకేం కాలేదు కదా? శ్రావ్య, నువ్వేం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ముక్కోటమ్మతో గొడవ పెట్టుకోవడానికి వెళ్ళావు కదా, నీకేం కాలేదు కదా? నీకేం దెబ్బలు తగలేదు కదా? అయినా వాళ్ళ గొడవల్లో నువ్వెందుకు తలదూరుస్తున్నావు రాజీవ్? అసలే ఆ ముక్కోటమ్మ చాలా డేంజర్ అని విన్నాను. వర్ష ప్రమాదంలో ఉందని తెలిసాక ఎలా వదిలేస్తాను? వెళ్ళి కాపాడకుండా ఎలా ఉంటాను? వర్షని కాపాడడానికి రామరాజున్నాడు, భ్రమరాంబిక గారున్నారు. నువ్వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఆవిడ వెనక ఈ ఊరే ఉంది. ఏదన్నైతే వాళ్లే చూసుకుంటారు. నువ్వెళ్లాల్సిన అవసరం ఏంట్రా? నేను ఈ ఇంటి మనవణ్ణి. వర్ష మన ఫ్యామిలీ మెంబర్. తన కష్టం వచ్చింది కాబట్టి బాధ్యతగా వెళ్ళాను. కవర్ చేయకురా. నువ్వు వర్ష కోసం వెళ్ళావా, లేక తను జ్యోతి అని వెళ్ళావా? సైలెంట్గా ఉంటావేంట్రా? తను జ్యోతనే కదా నువ్వు వెళ్ళావు. తనకేమైనా అవుతుందని రిస్క్ చేశావు. లేదంటే అంత టెన్షన్ పడి వెళ్ళి గొడవల్లో తలదూర్చి ప్రమాదంలో ఎందుకు ఇరుక్కుంటావు? అసలు మనం ఈ ఊరు ఎందుకు వచ్చాం? నువ్వేం చేస్తున్నావు? ఈ గొడవలు మనకు అవసరమారా? ఏదన్నా ఉంటే మీ నాన్నమ్మ వాళ్ళు చూసుకుంటారు. తను వర్షనే అని నువ్వు నమ్మావని మాతో చెప్పావు కదా. తనేమైపోతే నీకెందుకురా? రాజీవ్, నీకేమైనా అయితే నేను అత్తయ్య తట్టుకోలేము. ఇన్నాళ్ళు తను వర్షాన జ్యోతినాన్ని కనిపెట్టడానికి తిరిగావు. మేము ఏమీ అనలేదు. కానీ తన కోసం నువ్వు లేనిపోని ప్రమాదంలో ఇరుక్కొని అనవసరమైన తలనొప్పులు ఎందుకు తెచ్చుకుంటున్నావు? అసలు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద రాజీవ్. ఇప్పుడే కాదు శ్రావ్య, ఇంకా పని పూర్తి కాలేదు. ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉండాలి. నాకొక చెప్పు రాజీవ్. మాతోనేమో తను వర్షాన్ని అంటున్నావు, చేసే పనులేమో జ్యోతి కోసం చేస్తున్నట్టుంది.
నిజంగా తన గురించి నీ మనసులో ఏముంది చెప్పు రాజీవ్. నువ్వుండు శ్రావ్య. రాజీవ్, నా వైపు చూడు. ఈ అమ్మని చూస్తూ నిజం చెప్పరా. తను జ్యోతి అని వెళుతున్నావా లేక వర్ష అని వెళుతున్నావా? నా దగ్గర దాచిపెట్టొద్దు రాజీవ్. నేను నీకు అస్సలు అబద్ధం చెప్పట్లేదమ్మా. తను జ్యోతినే అని నేను 100కి 100 పాళ్ళు నమ్ముతున్నాను. అందుకే తనని కాపాడడానికి వెళ్ళాను. మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటి రాజీవ్? తను వర్షానే, అందుకే దగ్గరుండి నిశ్చితార్థం కూడా చేశాము. అందుకే పెళ్లి కూడా దగ్గరుండి చేస్తున్నామని చెప్పావు కదా. చెప్పాను, కానీ నేనిదంతా చేసింది తను జ్యోతి అని బయట పెట్టడానికి. సరేరా, నీ మాటకే వస్తే తనిప్పుడు నిశ్చితార్థం చేసుకుంది. రేపు పెళ్లిలో ఆ రామరాజు చేత తాళి కట్టించుకుంటుంది. అప్పుడేం చేస్తావు? అది జరగదమ్మా. నా జ్యోతి నేను కట్టిన తాళి మెడలో ఉండగా ఇంకొకరి చేత 3 ముళ్ళు వేయించుకోదు. అదే నా ధైర్యం. ఆ రోజు కోసమే వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు తప్పించుకున్నా పెళ్లి పీటల మీద బయటపడి తీరుతుంది. మరది జ్యోతి అయినప్పుడు నువ్వెందుకు తన్ను ప్రేమిస్తున్నావో తనకు తెలుసు కాబట్టి కనీసం నీకైనా నిజం చెప్పుండాలి కదరా. వర్షలా నటించడానికి తనకేదో బలమైన కారణం ఉండే ఉంటుందమ్మా.